ఇట్లా వేసేనా ఇట్లా వేసామా అదే మళ్ళా 3 సార్లు ఇప్పుడు ఇప్పటికే మళ్ళీ పని లేదు తెలుసు కానీ నిన్ననే ఫోన్ निकाल ले पहले से హలో ముఖ్య అతిథులైనటువంటి గోరెంటెంకన్న గారు ఒక 5 నిమిషాల్లో శ్రీ ఆర్ వెంకటస్వామి గ్రామ సర్పంచ్ మరి కమిటీ యొక్క గౌరవ అధ్యక్షులు వారు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీ అమీనుద్దీన్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
వేదికకు ఇరుపక్కన ఉన్నటువంటి శ్రీ అమీనుద్దీన్ గారు కుర్చీలు సింగిల్ విండో అధ్యక్షులు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె రంగస్వామి ఈ ఉత్సవ కమిటీ అమీనుద్దీన్ గారు ఈ సభా కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మొదటి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ సభను శ్రీ కె చంద్రమోహన్ హెడ్ మాస్టర్ గారు సభను నిర్వహిస్తారు. స్వర్ణోత్సవాల శుభ సందర్భంగా మరి శ్రీరంగపూర్ పాఠశాలలో ఇంత ఘనంగా నిర్వహించుకున్నటువంటిది ఇది మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాను. ఈ పాఠశాల చరిత్ర గురించి మరి నిన్న జరిగిన కార్యక్రమంలో విద్యాపరంగా కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, క్రీడలకు సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా, అన్ని రంగాల్లో కూడా చాలా నిష్ణాతులైనటువంటి సిబ్బంది ఇక్కడ ఉంది. మరి గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కళాభివందన తెలియజేస్తూ, గతంలో కూడా ఇదే వేదికపై తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో మంచి పాటలు పాడి మీ అందరినీ అలరించినటువంటి అవకాశం కూడా నా గతంలో కలిగింది. మరి నా రేలారేల దుమ్ములేపు కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చూడాలంటే ఎప్పుడో ఒక మంచి రోజు తెలంగాణ ధూమ్ధామ్ లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు మొత్తం నా సైన్యంతో వస్తా, అప్పుడు అందరిని కూడా ఎంజాయ్ చేపిస్తా. అప్పటి వరకు ఒక చక్కటి పాట. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా ఎదుగుదలకు మొదటి కారకులు అమ్మ, తల్లి, తండ్రి, గురువు, దైవమంటారు. కాబట్టి ముందుగా నేను అమ్మ పైన ఒక చక్కటి పాట పాడే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మా గోరి టెంకన వచ్చి పాటి అలరించిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మరికొన్ని పాటలు. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగ నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమౌలి సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. ప్రొద్దు ప్రొద్దున లేచి నీ నామములు తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరున. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలింతై వెచ్చాలు మెంగుతూ వల్లు నొప్పులు ఉన్న బోర్చుకొని అమ్మ, కక్కి తడిపిన పచ్చి గుడ్డాలు పిండేసి సాకిరిలో అమ్మొల్లు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ సెంపాను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటాది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలాగుంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పడుకో
పెడతాది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అల్పు తప్పినే కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబిర ఊరుకొచ్చి దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడ మిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా, కన్న కడుపే మేడ మిద్దెలనుకుంటాది, కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటాది. జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధగుంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖములో కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు వాది గురువు నీవమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి పడికి పోబిడ్డాని బతుకు బాట చూపి, ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కండ్ల చూసుకుంటూ కడుపు నిండినంత సంబార పడుతుంది. టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలిలున్న మదిలోన గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. థ్యాంక్ యూ అందరి తల్లులకు ఈ పాట అంకితం. థ్యాంక్ యూ అంటారు. సీతారాములు రిటైర్డ్ టీచర్ గారు సీతారాములు మరి వాళ్ళు సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాం. వారు వేదికపైకి ఇచ్చేసి మరి ఒక వారి సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సినటువంటి మరి ఆహ్వానిస్తున్నాం. ఆడుతూ మరి వారి సభ వివరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మన పాఠశాలలో దాదాపుగా 30 సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి గురువర్యులు హెచ్ సీతారామయ్య గారు, కొత్తకోట వాస్తవ్యులు, ఉపాధ్యాయులు, అంతేకాకుండా గ్రామస్తులతో మంచి సంబంధాన్ని ఉంచుకుంటూ ప్రజల్లో రాణించినటువంటి వ్యక్తులు. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యి హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాడు. వీరంతా రచనా వ్యాసంగంలో నిష్ణాతులు. మన పాఠశాలకు వీరి సేవలు అమూల్యమైనవి. భగవంతుడు వీరికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రదర్శిస్తూ వీరి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. గ్రామస్తులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, నేను ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా మొదటిసారిగా నా జీవితం ఇక్కడి నుంచే ప్రారంభించాను. జూనియర్ తెలుగు పండితుడిగా ఇక్కడే పదోన్నతిని కూడా పొందాను. ఈ పాఠశాలలో 7.5 సంవత్సరాలు నిరంతరంగా నేను ఇక్కడ నా యొక్క విధిని నిర్వహించాను. నేను మాతృభాషాభిమానంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క విద్యార్థులకు, పెద్దలకు ఒక మనవి చేస్తున్నాను. ఏమంటే మనది తెలుగు భాష, తెలుగు సంస్కృతి చాలా ఉన్నతమైనటువంటిది. కాబట్టి మన పిల్లలు కూడా మనం ఈ సంస్కృతిని, మన తెలుగు శతకాలను, వేద పదాలను, పలుకుబడులను, సామెతలను మనము నేర్పాలి. ఈ మమ్మీ డాడీ అనే సంస్కృతిని వదిలిపెట్టాలి. మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా నిర్వహించడానికి మన పిల్లలకు ఈనాటి బీజాలు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఈ పాఠశాలలో 7.5 సంవత్సరాలు పనిచేశాను. నాకంటే సీనియర్లైనటువంటి ఎందరో ఉపాధ్యాయులు, మా వనపర్తి పాఠశాల విద్యార్థులైనటువంటి సీనియర్లైనటువంటి అందరితో కలిసి పనిచేశాను. సుదర్శన్ రావు గారు, సీతారామరావు గారు, నరసింహారావు గారు, బి కృష్ణయ్య గారు,
జి కృష్ణయ్య గారు, వెంకటయ్య నా సమకాలికుడు. ఇటువంటి వాడితో నేను పనిచేయడం నా యొక్క అదృష్టము. ఈ పాఠశాలలోనే నేను 1972లో మన దేశ స్వాతంత్ర రజతోత్సవాలు కూడా ఇక్కడ ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ పాఠశాలలో నా అనుబంధము చాలా ఉన్నతమైనటువంటిది, విడదీయనటువంటిది. ఈ ఊరితో కూడా నాకు ఎంతో అనుబంధం ఉన్నది. ఇక్కడ ఈ ఊరి ప్రముఖులైనటువంటి ఎస్వి రామారావు నా బాల్యమిత్రుడు, ఆప్తమిత్రుడు. అతనితో నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. నా యొక్క ఉన్నతికి అతను ఎంతగానో కృషి చేశాడు, నాకు ఎంతో సహాయపడ్డాడు. అతని యొక్క కుటుంబం వాసుదేవరావు దంపతులు కూడా నన్ను ఒక కొడుకుగా భావించి నన్ను కొడుకుగా చేరదీశారు. అంతేకాకుండా వారి కుటుంబంలో సభ్యుడిగా నన్ను ఎంతో ఆదరించారు. ఆ తర్వాత ఇక్కడ చల్లా సోదరులు సత్యం, సూర్యం వారు కూడా నన్ను ఎంతో అభిమానించారు, నన్ను అన్నగా ఆదరించారు. వారి తల్లిదండ్రులు కూడా కృష్ణయ్య, సావిత్రమ్మ దంపతులు కూడా నన్ను ఎంతగానో తమ కొడుకుగా భావించి మా పిల్లలను కూడా, నా బిడ్డలను కూడా చేరదీసి గారాబం చేశారు. అటువంటి ఈ గ్రామంతో నాకు ఉన్నటువంటి యొక్క అనుబంధం విడదీయరానటువంటిది, మరపురానటువంటిది. ఆ కాలనీలో మా యొక్క సుదర్శనరావు గారు, గోపాల్ గారు ఇటువంటి వాడితో మేము కలిసి ఎంతో స్నేహంగా మేము వెలిగేవాళ్ళం. అటువంటిది ఈ యొక్క పాఠశాలలో అనుబంధము, ఈ ఊరితో అనుబంధము మరవరానటువంటిది. మరియు ఈ యొక్క పాఠశాలలో నేను మాతృభాష మరి పదోన్నతి కూడా ఇక్కడే జూనియర్ తెలుగు పండితుడిగా వచ్చి మరి గ్రేడ్ 1 పండితుడిగా ఇక్కడనే ఈ పాఠశాలలోనే పదోన్నతి కూడా పొందాను. ఈ పాఠశాలతో నాకు విడదీయాలనేటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఈ గ్రామస్తులు ఇవంతా కూడా ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థులు వాళ్ళంతా కూడా ఈనాడు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఆయా రంగాల్లో రాణిస్తూ ఉంటారు. వారి కుటుంబాలకు, ఈ ఊరి గ్రామస్తులకు, సకల జనులందరికీ కూడా ఆ ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ శ్రీరంగనాథుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. శ్రీమతి జి ప్రమీలమ్మ గారు ఎవరో కాదు, మన వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణ గారి సోదరమణి. ఇక్కడ వారు చాలా కాలం పనిచేశారు, హిందీ చక్కగా బోధించి. అంతేకాకుండా ప్రత్యేకత ఏంటంటే వారి భర్త గారైనటువంటి కీర్తిశేషులు జి కృష్ణయ్య గారు కూడా ఇక్కడ లెక్కల్ని ఎంతో మందికి ఎన్నో సంవత్సరాల పాటు చాలా చక్కగా ఆకర్షణీయంగా చెప్పినటువంటి వ్యక్తులు. వీరు మాతృమూర్తులు, చాలా చక్కని మనస్తత్వంగా ఉన్నటువంటి వ్యక్తులు. వీరి సేవలు మా పాఠశాలకు అమూల్యమైనవిగా భావిస్తూ వారికి నిండు మనస్సులో ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో వరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వీరు వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. రాజకీయాల్లో విశేషమైనటువంటి అనుభవజ్ఞులు. వారికి మా ప్రత్యేక గౌరవనీయులైన పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు, మరి ఇక్కడ నా దగ్గర చదువుకున్నటువంటి కొంతమంది విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నా విద్యార్థి అయినటువంటి రావు చంద్రశేఖర్ రెడ్డి గారు రావాల్సి ఉండింది. నేను మొదట 1964లో అపాయింట్మెంట్ అయినప్పుడు రావు చంద్రశేఖర్ రెడ్డి, చిన్నారెడ్డి ఇద్దరు తోటి విద్యార్థులు పక్కపక్కల కూర్చొని ఒకరి మీద ఒకరు చేసుకొని ఉండేవాళ్ళు అన్నమాట. చిన్నగా 6వ తరగతిలో. అప్పుడు నుంచి నేను వాళ్ళకు గురువును. మరి నేను హిందీ బోధించేదాన్ని. మరి 1965లో ఇక్కడికి శ్రీరంగాపురం పాఠశాలకు వచ్చాను. నేను, మా వారు డి కృష్ణయ్య గారు, మా మరిది గారు డి వెంకటయ్య గారు, మాధవ స్వామి గారు కూడా ఈ శ్రీరంగాపురంలో పనిచేశారు. మరి ఈ శ్రీరంగాపురం యొక్క గొప్పతనం చెప్పానంటే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత మరి ఇంత అంత అని అలరించడానికి, వర్ణించడానికి తరం కాదు. మరి అట్లనే మేమందరం కూడా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు మా ఛాయాశక్తుల కృషి చేసి వాళ్ళ యొక్క ఉన్నతికి చాలా ప్రయత్నం చేశాం. మరి ఇప్పటికి కూడా నేను కోరుకునేది ఏమంటే సాధ్యమైనంత వరకు మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలో చదివించాలంటేనే ఇష్టపడరు. మరి అటువంటి గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ మనస్ఫూర్తి
మనస్ఫూర్తిగా తమ పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళను తీర్చిదిద్ది అభ్యున్నతికి పాటుపడాలని వాళ్ళు మనమందరం కృషి చేస్తే వాళ్ళు ఎంతో ఉన్నతిపోతారు. ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం 2 ఐఐటికి పోతున్నారు అని. అంటే నాకు ఎంత సంతోషం అయిందంటే నిజంగా దాన్ని ఆ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. మరి ఇదే మాదిరిగా మనం అందరం కూడా అంటే మేమేమో రిటైర్ అయిపోయినాము, ఇప్పటికి కూడా చెప్పమంటే క్లాసులు తీసుకోమంటే తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ మా వారు లేని లోటు, మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. వారు లేని లోటు ఈనాడు నాకు ఈ శ్రీరంగాపురం చూస్తే అసలు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇద్దరం కలిసి పాఠశాలకు వెళ్ళే వాళ్ళం, వచ్చే వాళ్ళం, పిల్లలు చక్కగా తీర్చిదిద్దాలనేటువంటి ఆకాంక్షతో ఉండేటువంటి వాళ్ళం. ఎక్కడ పనిచేసినా నిన్ననే సీతారామరావు సార్ గారు వచ్చారట. సీతారామరావు సార్ గారు ప్రతిసారి నేను క్లాస్ లో పోయి పాఠాలు చెప్తుంటే ఏ క్లాస్ పోయినా అమ్మా నీ పాఠాలే రాస్తుంటారు పిల్లలు, ఎందుకమ్మా ఎందుకు ఇలా రాయరు అని అంటే, సార్ మరి మీరు కూడా చెప్పి రాయించండి సార్, మరి వాళ్ళు కూడా రాస్తారు. ఎందుకంటే మా హిందీ అంటే చాలా తక్కువ చూస్తారు, 25 మార్కులే దాన్ని నేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశం ఉండేది. మరి అట్లా కాకుండా వాళ్ళకి ఆ భాష కూడా మన భాష కాకుండా ఇతర భాషల్లో నేర్చుకోవాలి. ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ జీవనాన్ని సుఖమయంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశం. అట్లనే మరి చిన్ననాటి బాల్యాన్ని అసలు ప్రమీలమ్మ గారిని కోరుతున్నది మనక కాలాతీతమైంది కాబట్టి దయచేసి మన్నించి మా కోరికను ఒక్కటే బాల్యాన్ని గురించి ఇప్పుడు పాట పాడిండు. పాట పాడినటువంటి ఆ పాటను వింటుంటే నాకు ఎంత ఉత్సాహం అనిపించిందంటే సుభద్ర కుమారి చౌహాన్ గారు ఒక చిన్న పద్యం చెప్పి నేను విరమించుకుంటాను. బార్ బార్ ఆती है मुझको मधुर याद बचपन तेरी, गया ले गया तो जीवन की सबसे मस्त खुशी मेरी, चिंता रहित खेलना खाना वह फिरना निर्भय बचन, कैसे भूला जा सकता है बचपन का अतुलित आनंद, मैं रोई माँ काम जोड़कर आई मुझको उठा लिया, जाड़ पहुंचकर चुम चुम कर गीले गालों को सुखा दिया, दादा ने चंदा दिखलाया नेत्र विद्युत दमक उठे, धुली हुई मुस्कान देखकर चंदे चेहरे चमक उठे, आजा बचपन एक बार फिर दे दे अपनी निर्मल शांति, व्याकुल व्यथा मिटाने वाली वह अपनी प्राकृत विश्रांति. ఈ విధంగా బాల్యాన్ని మనం మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగా నేనైతే ప్రతిరోజు అనుకుంటా మా పిల్లలందరూ మళ్ళొకసారి చిన్నగా అయిపోయింటే ఎంత బాగుంటేది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వెల్కమ్ మేడం. నిన్ననే ప్రోగ్రామ్ మరి కొంత ఆలస్యమైనందుకు వర్షాకాలం కాబట్టి మరి త్వరగా మరి 1 నిమిషము సన్మాన గ్రహీతలకు దయచేసి